ఆ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులది తేల్చేటటువంటి సందర్భంలో ఎవరి నాయకుడి కన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందంటే షివరింగ్, బ్రేకింగ్లు, హడావిడి, వాళ్ళకి కంగారు. ఎందుకంటే మార్చేస్తాం, తీసేస్తాం, ఇట్లా జరుగుతుందని. అప్పుడు జగన్ ఇంత నియంతృత్వమా, వాళ్ళకంటే వాల్యూ లేదా, ఇట్లాంటివి అంటూ రాసుకొచ్చారు. ఈనాడు జ్యోతి వీళ్ళందరి కథనాలు కూడా అయినాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇవాళ తెలుగుదేశం జనసేనలో పరిస్థితి అట్లాగే ఉంది. ఏ క్షణంలో ఫోన్ వస్తే తమ సీటు పోతుందో, ఏ క్షణంలో బ్రేకింగ్ చూస్తే తమ సీటు ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితి బోల్డ్ అంతమంది అవుతుంది. ఇప్పుడు సానా సతీష్ పేరు కాకినాడ, ఇప్పుడు ఆయన పేరు లేదు, అకస్మాత్తుగా టీ టైం ఉదయ్ వచ్చేసాడు. అట్లాగే విజయవాడ వెస్ట్ ఫస్ట్ నుంచి మహేష్, అకస్మాత్తుగా ఆ ప్లేస్ బీజేపీ సుజనా చౌదరి వచ్చేసాడు. ఇటు పక్కన చూస్తే మరొక వైపున బాలశౌరి మచిలీపట్నం చేర్చుకున్నారు, పని చేసుకుంటాం బిగించేసాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆ సీటు నాగబాబు పోటీ చేస్తారని, లేకపోతే వంగవీటి రాధవ్ పోటీ చేస్తారని, ఇట్లా రకరకాలు. మరి బాలశౌరి తాజాగా జనసేన కార్యాలయానికి వచ్చారు. మరి ఏం చెప్పారు ఆయనకి? ఎంపీ సీటు ఉన్నట్టా లేనట్టా? అవనిగడ్డ నుంచి బాలశౌరిని ఎమ్మెల్యేగా చేయమంటున్నారు, ఎంపీగా నాగబాబు చేస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏది వాస్తవమో తెలియదు, ఫైనల్గా కానీ రిపోర్ట్ రాదు.